రావాలి అది మొత్తం. చెప్పండి. ఆ నియోజకవర్గాలు కాంగ్రెస్ ఉన్నాయి కాబట్టి సాధ్యం ఎట్లా అవుతుంది, మీరు ఎలా విశ్లేషించాలి? అంటే ఎవరైనా మోడీ పెట్టిన పథకాలు, మోడీ పెట్టిన స్కీమ్స్ అటు ఇప్పుడు ఆయన లేనిది, మోడీ లేకపోతే దేశం అల్లకల్లోలం అవుతుంది. ఆయన ఉండే కాబట్టి నడుస్తుంది, సస్యశ్యామలం ఉంటుంది. ఆయన లేకపోతే ఇక మొత్తం కాంగ్రెస్ మొత్తం ఇదే అవుతుంది మొత్తం. కాంగ్రెస్ గతంలో ఎన్నో సంవత్సరాలు పరిపాలించింది కదా, అంతకుముందు పెద్దగా ఇదేం లేదు కదా. అవును సార్, కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ చేసింది, ఏం ముద్దలు పెట్టింది సార్ కాంగ్రెస్. అంటే జనాలు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా అనేది 10 ఏళ్ళు పరిపాలించిండు, పెద్దగా ఎవరికి చేయలేదు. బ్లాక్ మనీ అది చేస్తామన్నారు, మనిషికి 2000 నోటు రద్దు చేసి ఎవరి అకౌంట్లో డబ్బులు కూడా వేస్తామన్నారు. అది టైం కూడా రావాలి సార్, టైం రావాలి. దాన్ని కూడా చర్చ నడుస్తూనే ఉంది, తీసుకురావాలని చర్చ నడుస్తూనే ఉంది, చెప్తూనే ఉంది. ఇక ఏదో ఇక నడిపిస్తున్నట్టే నడుస్తుంది అన్నట్టు ఎవరు వాళ్ళు, కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా మాత్రం బీజేపీ నడుస్తుంది మొత్తం. ఇంకోటి ఇప్పుడు ఆ జానారెడ్డికి కూడా బాగా అంతో ఇంతో ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆల్రెడీ మనిషి మంత్రిగా పనిచేశాడు, సీనియర్ మంత్రిగా కూడా. జానారెడ్డి అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా అంటే ఎమ్మెల్యే అంటే ఓకే వేసేది సార్. ఇప్పుడు ఎంపీ సీట్లు కదా, ఎంపీ సీట్ కాబట్టి కంపల్సరీ బీజేపీకే పోతుంది. ఇక అది ఆయన ప్రధానమంత్రి కావాలన్నప్పుడు ఈ ఓట్లు పడితే కదా ఆయన వేయదు కదా సార్. మళ్ళీ నెక్స్ట్ టర్న్ వస్తుంది. అంటే ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా కాంగ్రెస్కి ఫేవరబుల్గా ఉంది కదా ఎప్పుడు కూడా? లేదు సార్, ఈసారి అయితే లేదు సార్, ఈసారి లేదు. ఇంతకుముందు కంటే ఈయన ఎవరు మన సుఖేంద్ర షా ఉన్నప్పుడు నడిచింది. ఇప్పుడు ఏమో సుఖేంద్ర కూడా అటు ఇటు కాకుండా ఉంది పరిస్థితి. ఆయన ఈ దాంట్లో టీఆర్ఎస్కి కాంగ్రెస్ రావాలంటే కూడా వస్తుంది, ఆయన వస్తే రెడీగా ఉన్నాడు. ఈయన రాలేకపోతుంది కదా. 100% మాత్రం బరాబర్. నల్గొండ ఎంపీ స్థానం కొడుకు అంటే ఎందుకు అట్లా కాంగ్రెస్ కూడా గవర్నమెంట్ ఉంది కదా, మోడీ అంటున్నారు జనాలు. మోడీ రావడం అనేది మోడీ వస్తే మొత్తం ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, మొత్తం దెబ్బతింటుంది, మొత్తం పారిశ్రామికవేత్తలు మిగులుతారు, ప్రజలు మిగలరు. ఇక చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు ఈ సెంట్రల్ స్టేట్ లో గవర్నమెంట్ ఉందట, అది యూత్ మొత్తం మార్కాలు కోరుకుంటున్నారు. గవర్నమెంట్ ఉందట, మోడీ అని యూత్ అంతా అంటున్నారు. మీడియా వరకే అంతవరకు కానీ పబ్లిక్ వచ్చే అవకాశం. నియోజకవర్గంలో కాంగ్రెస్కే లీడింగ్ ఉన్నది. ఇక మిగతా పార్టీలు అంటే అందరికీ అనుభవంలో ఉన్నది. మోడీ ప్రభుత్వం అయితే రైతులకు చేసింది ఏమీ లేదు, చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇచ్చింది లేదు, ఎవరికి ఏమీ చేయలేదు. మోడీ గవర్నమెంట్ ఇన్నిసార్లు 2 సార్లు గెలిచిండు ప్రధానమంత్రిగా, ఎవరికి ఏం చేసిండో చెప్పమానండి. ఒక విమానాలు కొనుక్కొస్తే అయిపోతాయండి? విమానాలలో వీళ్ళు ప్రయాణం చేస్తారా? విమానాలు కొనుక్కరాగానే దేశంలో ఉన్న ప్రజలకి ఉన్న బాధలు తీరుకోవు కదా. వాళ్ళకి 70 సంవత్సరాలకి 70 సంవత్సరాల దాకా బతుకుతారా అండి ప్రజలు? 70 సంవత్సరాలు అప్పుడు ఆప్షన్ ఇచ్చేది, ఆయనకే 70 సంవత్సరాలు వచ్చినాయి. చెప్పండి, అంతే కదా వచ్చేది. హిందూ ఈజ్ లేనప్పుడు అందరూ కలిసి ఉన్నారు. ఇది వచ్చిన తర్వాత తత్వం ముస్లిం మైనార్టీలు అనేసి ఏదైనా చేసి మాట్లాడితే అందరు కోపం వస్తుంది. అందరు కలిసి ఉండాలి. ఇది మంది లౌకిక రాజ్యం కాబట్టి అందరూ హాయిగా ఉండాలి. కానీ హిందుత్వాన్ని ముస్లిం మతతత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా మాట్లాడితే ఎట్లా మంచిగా ఉంటారండి? కలిసిమెలిసి పోతున్నాం, హిందువులు ముస్లింలు కలిసిమెలిసి పోతున్నాం. మాకే తగాదాలు లేవు, ఎక్కడ భూముల తగాదాలు లేవు, గెట్ల తగాదాలు లేవు. మీరు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయాలి? ఉద్యోగాలు ఇవ్వాలి, ప్రజలకి ముసలి వాళ్ళకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి, సన్నకారు రైతులకి చిన్నకారు రైతులకి పెట్టుబడులు పెట్టాలి, కానీ ఇళ్ళు కట్టేయాలి. ఇల్లు లేని కాడ ఎవరు కట్టించిందండి? ఎవరికి ఏం చేసిందండి ప్రధానమంత్రి గారు? ఎవరికి ఏమీ చేయలేదు. కాబట్టి కాంగ్రెసే గెలుస్తుంది, సెంట్రల్లో కూడా గెలుస్తుంది, అందులో డౌటే లేదు. అంటే ఇంకోటి వాళ్ళు మోడీ కూడా డబ్బులు వేస్తున్నారు కదా రైతులకు. దేనికి వేస్తుండే? 2000 దేనికి వేస్తుంది? 2000 దేనికి మ్యాథ్ అవుతాయండి? ఒక మందు కట్ట వస్తుందా? ఒక ఎరువుల కట్ట వస్తుందా? 2000 ఇస్తే ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఏం చేసినా స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది.
రైతు బంధు అని, రుణమాఫీ అని. ఏనా రుణమాఫీ చేయమనండి, ప్రధానమంత్రిని రుణమాఫీ చేయమనండి, రైతు బంధు ఇవ్వమనండి. ఒక పక్క కరెంటు మీటర్లు పెట్టమంటాడు బావులకి. కరెంటు మీటర్లు పెడితే ఏంది పరిస్థితి? ఇవాళ నీళ్లు లేవు. ఏమన్నా డ్యాములు కట్టించిందా అని ప్రధానమంత్రి? ఎక్కడ కట్టించిండు డ్యాములు? అడ్డగోలుగా రుణాలు ఇచ్చి కేసీఆర్ని పెట్టి నీళ్లు దోపిడీ చేపించిండు. ప్రజలకు ఏం చేసిండండి? కేసీఆర్ కూడా అంటే వాళ్ళ పార్టీ కూడా పోటీ చేస్తుంది కదా, వాళ్ళు కూడా రైతు బంధు అవన్నీ ఇచ్చారు, వీళ్ళు 5 ఎకరాలకి ఇస్తారు కదా, దాని ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ సాఫీగా రైతు బంధు రుణమాఫీ చేసి ఉంటే సగం చేసిపోయారు. వ్యతిరేకత రాదండి? అంటే వ్యతిరేకత కాంగ్రెస్ ఓన్లీ 5 ఎకరాల లోపల వాళ్ళకే ఇస్తుంది. కరెక్టే. ఏ పార్టీ అయినా చిన్నకారు సన్నకారు చూడాలి ఫస్ట్. ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నోడు బతకలేడా అండి వ్యవసాయం చేసుకొని? ఆయనకు కూడా లోన్ రూపంలో ఇస్తే వాళ్ళకు కూడా లోన్ రూపంలో ఇచ్చి మళ్ళీ తీసుకుంటే అది రుణమాఫీ చేయమని అడుగురా? వాళ్ళు అడిగిరా అండి? పెద్ద రైతులు అడిగిరా మాకు రుణమాఫీ చేయమని అడిగిరా? వాళ్ళు చెప్పండి. రైతు బంధు ఇవ్వమని అడిగిరా? ఎట్లాగో ఊళ్ళలో నాగార్జున గ్రామీణ బ్యాంకులని అవన్నీ ఇవన్నీ సహకార బ్యాంకులని అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఇస్తూనే ఉన్నారు, తెచ్చుకుంటారు. వాళ్ళే ఎక్కువ తెచ్చుకుంటున్నారు లోన్లు ఇవాళ వ్యవసాయానికి. చిన్నకారు రైతులకు సన్నకారు రైతులకు ఇవ్వట్లే అందులో లోన్లు. ₹1,00,000 పైన తెచ్చుకుంటారు, 2 లక్షలు 3 లక్షలు దాకా రుణాలు తెచ్చుకుంటారు. మరి చిన్నకారు రైతులు సన్నకారు రైతులు తెచ్చుకోవట్లేదు కదా, ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళకి? పెట్టింది ఎవరంటే కేసీఆర్. అక్కడ నిధులు దొక్కుతున్నాడు. ఎవరికన్నా చెప్పిండే అంటే డ్యాములు 3వ రోజే కొట్టకపోతే ఈ నాగార్జున సాగర్ డ్యామ్ కూడా అట్లా కొడితే ఇవాళ తినడానికి అన్నం ఉండేదా అండి మనకి? 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి డ్యాములు కొట్టకపోతే ఇంకేముందండి మన బతుకులు? రోడ్ల ముందు అడకదెంగటం తప్పితే ఏం లేదు. అర్థం దొరకదు మనకి. ఈ డ్యాములు ఇట్లా కొట్టుకొని పోతే ప్రజలు సొమ్మండి. ఇప్పుడు ఆ రుణం అంతా ఎవరు మోయాలి? ప్రజలు మోయాలి. మీద వాడు కూడా మోయాలి. అన్నిటి మీద ధరలు పెంచి అందరూ బాధ్యులే కదా, అందరూ కట్టాల్సిందే కదా. పేద ప్రజలు కానీ చిన్నకారు సన్నకారు రైతులు కానీ వాళ్ళందరి మీద ఈ భారం పడుద్ది కదా. ఈ భారం పడకుండా పోదు కదా. ఏం బాగు చేసినట్టు చెప్పండి? ఏదైనా ప్రజలకు ఉపయోగపడేది ఏది చేసినా కూడా కొంత మొత్తం నిన్ను ఎవరు రుణమాఫీ చేయమన్నాడు, ఎవడు అడిగిండు రైతు బంధు ఏమని? కాబట్టి ప్రజల గురించి ఆలోచన చేయాలి ఎప్పుడైనా. రైతుల గురించి. రైతులు మంచిగా ఉంటేనే దేశం బాగుంటుందండి. రైతుల ఇళ్లలో కూడా చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు చెప్పండి? మాట్లాడడం కొద్దిగా మైనసా? అందుకే మరి 30% మైనస్ వస్తుంది. సరే ఇప్పుడు ఎమ్మెల్యేలు మీరు అన్నట్టుగా వాళ్ళే ఉన్నారు, తెలిసి గెలవదు చెప్పరు. అట్లా కూడా బీజేపీ కూడా మంచిగా ఉంది. బీజేపీ ముందు ప్రచారం అయితే అదే బాగుంది. అంటే బీజేపీలో కూడా అసంతృప్తి ఉంది కదా. బీజేపీ పాతవానికి ఇవ్వకుండా ఎవరికో కొత్తోడు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చింది. టీఆర్ఎస్ వచ్చి జైల్లో పడ్డాడు, ఆయనకి ఇచ్చిండు సైరెడ్డికి. మరి వీళ్ళు ఏమైతే ఏవో తెలియకూడదు పరిస్థితి లోకల్లో. జానారెడ్డి పేరు ఉంది కాబట్టి ఆయన వస్తుందని జనాలు ఆల్రెడీ కొడుకు ఎమ్మెల్యే అయ్యాడుగా. మరి ఇప్పుడు మీ కుటుంబ పరిపాలన వద్దు అని నువ్వంటివి రాజగోపాల్ వెంకరెడ్డి అన్నోళ్ళు మళ్ళీ కుటుంబ పరిపాలన చేస్తుంది. మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం పథకాలు అయితే ఇస్తలేరుగా, ఒకే మాట్లాడినారుగా 9వ తారీఖు అని అంతులేని మాటలు, ఏం మాటలా మాట్లాడదు. మళ్ళీ ఇప్పుడు 100 రోజులైనా 100 రోజులు దాటి మళ్ళీ కోడ్ వచ్చింది. కరెంట్ లేకనా? రావట్లే కరెంట్. ఈ షాపులలో కూడా లేదు, మాకైతే గుడి కానీ ఉద్యోగాలు అని చెప్తున్నారు. కరెంట్ లేదు సార్ బాధపడి అయితే ఎండిపోయింది. అంటే అది వర్షాలు లేక కదా. తర్వాత ఎప్పుడు వచ్చినాయి? తర్వాత మళ్ళీ ఇడిసరి కదా. అది వాటర్ తాగునీటి కోసం వచ్చి పెట్టారు కానీ అంటే అది సాగర్లో లేవుగా వాస్తవంగా. ఎందుకంటే అంటే అది కూలిపోయింది కుంగిపోయింది, అది అంతా ఆయన చేసిన అవినీతే కదా. ఇంకెక్కడ అంటే రాలే కదా ఇక. అయితే ఓవరాల్గా ఎట్లా ఉంటుంది అంటారు? అంటే జనరల్గా స్టేట్లో ఉన్న పార్టీని చూస్తారా, సెంట్రల్లో ఉన్న మోడీని చూస్తారా, ఎట్లా చూస్తారా?
మీరు మీకున్న ఎక్స్పీరియన్స్ పక్కా కాంగ్రెస్ వస్తాం. ఎట్లా ఏ విధంగా అనుకుంటున్నారు? ఇప్పుడే ఉంది ఉన్న పరిస్థితి చూస్తే అర్థమైంది. అంటే కొంతమంది పథకాలు రావట్లేవు, రైతు బంధు రావట్లేదు అంటున్నారు. అంటే ఈయన వచ్చి 5-6 నెలలు అవుతుంది. ఒక 5 నెలలకి అంత మూవ్ అని కాదు కదా, అన్నీ జరుగుతూ ఉంటాయి. అందరూ మ్యాక్సిమం కాంగ్రెస్కి వేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది. పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి కదా, ఆయన అవకాశం ఉందా? ఇంకా బీజేపీ కూడా తక్కువ ఉంటుంది కొంచెం. ఖచ్చితంగా అయితే కాంగ్రెస్ అంటుంది. అంటే పోయినసారి టీఆర్ఎస్కు 43% వచ్చినాయి, కాంగ్రెస్కు 45% వచ్చినాయి. ఈసారికి ఎవరికి ఎంతో దాదాపు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ అనుకున్నా, టీఆర్ఎస్ కాంగ్రెస్. ఇప్పుడు నల్గొండ జిల్లాలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, పార్లమెంట్ అభ్యర్థికి ఎవరికి వేస్తాం అనుకుంటున్నారు? బీజేపీకి ఎందుకు? బీజేపీ మోడీ ఎప్పటి నుంచో మంచిగా చేస్తుంది కదా అని చెప్పేసి. ఓన్లీ మోడీ గురించేనా, మోడీ లేకుంటే అభ్యర్థి సైద్ రెడ్డి నచ్చిండా? ఏం లేదా? ఎవరికి వేయాలనుకుంటున్నావు? ఎందుకు అట్లా? ఆయన చెప్పినట్టు అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళు, ఆయన వేరు నీ వేరు కదా. మోడీ బాగా చేస్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, కాంగ్రెస్ అంటే ఇష్టం లేదా? ఉంది అలా అనలేదు కానీ ఇక మోడీ ఇలా ఇస్తుంది అవకాశం ఉంది. ఎటువైపు ఉన్నారు మీ ఊర్లో ఎక్కువ రైతులు? కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకు? రైతు బంధు ఇప్పటికి ఇవ్వలే. 5 ఎకరాల లోపు ఇచ్చినట్టున్నాడుగా. 5 ఎకరాలు ముందు 10 ఎకరాల పైన ఇస్తే 5 ఎకరాలు అంటే 10 ఎకరాలు ఏం చేస్తారు? అంత కొంతమంది కొంతమంది ఎట్లా అవుతారు? రూపాయలు 50 పైసల మంది అప్పులు చేసిపోయి నీకు తెలుసుగా. మరి నువ్వు లేని వాగ్దానాలు నువ్వు ఏడికెళ్ళి తెచ్చిస్తావు? నువ్వు ఏడికెళ్ళి ఆడ అప్పు చేసిపోయిండయ్యా. అప్పు చేసిపోతే కొడుకు తీర్చాలి. ఎందుకంటే జర్నలిస్ట్ గా నువ్వు మాట్లాడుతున్నా కన్నా నేను మోటుగా మాట్లాడుతున్నా. అయ్యా అప్పు చేసిపోయాడు. అవును, అప్పు చేసిపోతే కష్టం చేసి తీర్పాలా, లేకపోతే ఉన్నది 4 ఎకరాలు అమ్మనని నమ్మాలి. లోకంలో జరుగుతున్న ముచ్చట నీకు తెలుసు, నాకు తెలుసు. జర్నలిస్ట్ కాకుండా జనరల్ గా మాట్లాడుతాను నేను. ఈ వాగ్దానాలు ఎట్లా తీరుస్తాడు? 2 లక్షలు మాఫీ చేస్తాడు. వచ్చిన తెల్లారే మాఫీ అన్నాడు. వచ్చిన రేపే పోయి తీసుకోమన్నాడు. 2 లక్షలు బ్యాంకులో అప్పు తీసుకోమన్నాడు. తెల్లారే మాఫీ చేస్తాడు. సాధ్యమైతా? మరి వేరే పార్టీ కూడా చేసే పరిస్థితి లేదు. ఆడు 7 లక్షల కోట్లు అప్పు చేసిండు అంటున్నావు. మరి నువ్వెన్ని లక్షల? ఈయన వచ్చి 3 నెలలు అయింది కానీ నువ్వు ఎన్ని లక్షల కోట్ల ఈ అప్పు 7 లక్షల కోట్లు నువ్వు తీర్పాలనా లేదా? తీర్పుకుంటే సంక్షేమ పథకాలు ఇవ్వాలనా లేదా? మరి ఆడేమో అప్పు చేసి సంక్షేమ పథకాలు లేనిపోయిన పెట్టి లేనిపోయిన సంక్షేమ పథకాలు పెట్టేమో అప్పు చేసిపోయిండు. నువ్వు 7 లక్షలు అప్పు చేసిండని చెప్పి ప్రజలకు 7 లక్షల కోట్లు కానీ 7 లక్షల కోట్లు అప్పు చేసిండని మరి ఇవాళ నువ్వు 7 లక్షల కోట్లు తీర్పాలే, మళ్ళీ 7 లక్షల కోట్లు సంక్షేమ పథకాలు పంచాలి. మరి ఇప్పుడు ఎట్లా? మరి ఎవరు తీరుతారు? మరి ప్రజలు ఏ నిర్ణయం చేస్తారు? ప్రజలు ఏ మరి ఇప్పుడు అయితే కాంగ్రెస్ టీఆర్ఎస్ కి వేస్తారా, బీజేపీకి వేస్తారా? మరి ఎవరు తీరుతారు? మరి నేను చెప్తున్నా, ఎవరికేస్తారో జనం చేతులు ఉంటుందండి. నేను ఆయనకేస్తారు ఈయనకేస్తారు అని కానీ జనరల్ గా జరిగేది నేను చెప్తున్నా. ప్రచారంలో జనరల్ గా జరిగేది చెప్తున్నా. ఎవరు చేస్తారు అది? మీరు ఎట్లా ఉన్నది? మీరు ఎట్లా అనుకుంటారు? అందరు ఒకటేనా? అందరూ ఒకటే కాదు. అందరూ ఇప్పుడు వాళ్ళు వేరు. ఆయన పొలం ఉంది, నీకు పొలం లేదు, నాకేం సంబంధం? ఆయనకుంది పొలం. అదే ఆయనకు 5 ఎకరాలే ఉండొచ్చు, లేకుంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు.